పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పుష్పక విమానంలో నంది గ్రామానికి ఏతించినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క పాదములకు పాదుకలు తొడిగినవాడై భరతుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, పూజితా మామికా మాతా దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమతదామమ. నాయనా రామ, మహానుభావ, నువ్వు పూజితా మామికా మాత, మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా. నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకో అన్నారు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని, అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలు అడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా అని నహమర్థపరోదేవీ లోకమావస్తు ముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మము కావాలమ్మా, నేను ఋషిని, నాకు దేని మీద కోరిక ఉన్నవాణ్ణి కాను, అటువంటి ఋషినమ్మా నేను, కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి, పూజితా మామికా మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికని నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా. దత్తం రాజ్యం ఇదం మమ, ఆ రాజ్యాన్ని 14 ఏళ్లు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు, అది 14 ఏళ్లు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ. యథాత్వమతదామమా, నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను. ఇది మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట. ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే. తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం. ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటాడు, ధురమే కాకినాన్యస్తాం ఋషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్ససే. అన్నయ్య, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? 2 ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య? నువ్వు ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేశారు. అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు. పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్య స్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యమునకు తగినవాడవు, కానీ 14 సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శిశుపా వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది. అన్నయ్య, ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రాఘవ. అన్నయ్య, నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య, తూర్యనాదముల మధ్య, గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు, గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్ర లేవాలి. అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికా తల్పమునందు క్షీణించిన వాడవై నిద్ర లేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు. రామా, ఇది నీది, ఈ భూమండలం, ఈ రాజ్యం నీది, నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు, పరిపాలించాను. కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ స్వీకరించు. భరతస్య వచశ్రుత్వా రామ పరపురంజయ తథేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. ఆయన అన్నాడు, స్వీకరించాను. ఒక్క సంకల్పం చేశాడు ఆయన, ఒక్క మాట అన్నాడు, భరత నీ సంతోషించాను, స్వీకరించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు. పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణీ చ మహాబలే సుగ్రీవే వానరేంద్రీ చ రాక్షసేంద్రే విభీషణే.
ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు జుట్టునంతటిని. అయోధ్యకాండలో విన్నారుగా మీరు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి. పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అన్నారు, నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని, ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, మారీచుడంతటి వాడు ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అని చెప్పాడు. ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు. పట్టాభిషేకం వేళటికి యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు. ఎందుకంటే ఆయన క్షురకర్మ చేయించుకున్నారు, చేయించుకుని శిఖతో మాత్రమే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి. కాబట్టి పూర్వంతు భరతే స్నాతే, ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం, తమ్ముడికి చేయించండి అన్నారు. ఆయన ప్రేమ అటువంటిది. దీని ముందు భరతుడికి స్నానం చేయించారు, లక్ష్మణీచ మహాబలి, తర్వాత లక్ష్మణుడికి చేయించారు, సుగ్రీవే వానరేంద్రీచ, ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయనంత జ్ఞాపకం పెట్టుకుంటారు, సుగ్రీవుడికి చేయించారు, రాక్షసేంద్రే విభీషణే, తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు. ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు, మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు. సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం. దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. సీతమ్మ తల్లి యందు కైకమ్మకి ఏ భేదము లేదనడానికి గుర్తేమిటో తెలుసా అండి? సీతమ్మ తల్లికి అలంకారం ఎవరు చేయక్కర్లా, ఆవిడే చేసుకుంటారు. కాదుట, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట, ఆవిడికి కొప్పు వేశారట, ఆవిడికి పువ్వులు ఎట్టారట, కాటుకు ఎట్టారట, బొట్టు ఎట్టారట. ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు. ఇంత గొప్ప కోడలు మా కోడలు మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని. అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాక్కు. కాబట్టి వాళ్ళు ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం. శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా. శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది. తతో వానరపత్నీనాం సర్వేషామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య, నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానరనాయకుడైన సుగ్రీవుడు, రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానరనాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట. వాళ్ళు కామరూపులు, మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగశోభనం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమం. ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని, సూర్యమండలంలో ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్య పట్టణానికి బయలుదేరారు. అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్లడం కోసమని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నందిగ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు. ప్రేమ అన్నమాటకు అర్థం చూడండి. మనం కూడా రాజకుమారులమేగా, బొత్తిగా మనం రథం తోడడం ఏమిటి అసహ్యంగాను అనుకోలేదు. వాళ్ళ ప్రేమ అటువంటిది. అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాల్ని పట్టుకున్నట్ట. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని ఆయన వేస్తున్నాడు.
భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు. ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. విభీషణుడు అనుకున్నాడు, అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం, రావణ కుంభకర్ణ విభీషణులం, లోకాన్నంతటినీ శాసించగలిగిన మొనగాళ్ళం. కానీ మా అన్నయ్యలు దారి తప్పారు, దెబ్బలాడుకున్నాం, ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు, నేను ఒక్కడిని మిగిలాను. జగజ్జెట్టి మా అన్నయ్య వాలి, ఆ అన్నయ్య పోయాడు, నేను ఒక్కడిని మిగిలాను. ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు. మేమిప్పుడూ దెబ్బలాడుకోవడం, ఆఖరికి చచ్చిపోవడం, ఎవడో ఒకడు మిగలడం. అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో, ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత సంతోషించాడో మహానుభావుడు. అందుకే ఆ అన్నదమ్ములు, అన్నదమ్ముల బిడ్డలు, ఆ ప్రేమ అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రథం బయలుదేరింది. మహర్షులు, మరుద్గణములు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. ఎప్పుడూ కూడా ఊరేగింపుకు ముందు ఒక పెద్దవాళ్లు కొంతమంది వెడుతూ ఉండాలి తప్ప ఊరేగింపునకు ముందు పెద్దవాళ్లు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు. మనకది రామాయణమే నేర్పుతుంది. అందుకని రాజైన వాడు, పెద్దవాడు, మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు, కరతాళధ్వనులు చేసేవాళ్లు, మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు. ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి, ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు, పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది. మహాత్ముడైనటువంటి రఘురాముడు రథం దిగి తన అంతఃపురంలోకి వెళ్ళడానికి ముందు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి ముందు కౌసల్య, సుమిత్ర, కైకేయి తల్లుల పాదములు పట్టి నమస్కారం చేశాడు. చేసి భరతుణ్ణి పిలిచి ఈ సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు. ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు. ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి. కానీ వెళ్లే ముందు హంసతూలికా తల్పం అన్ని దానం చేసేసాడుగా, ఏమీ లేవు. అందుకని భరతుడు గబగబా తల్పాలు, పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు. అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు. ఎన్ని కోట్ల వానరములు, ఎంతమంది రాక్షసులు వచ్చారు, విభీషణుడు వచ్చాడు, దేవతలు వచ్చారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీచ వానరాహ వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. 500 నదుల జలములు ఉంటే పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. అందుకే కదా ఇవాళ వెతికి మరీ మనం మంగళధ్వనితో ఒక కన్యకామణితోటి ఇద్దరితోటి కలశలు పట్టింపించి తీసుకొచ్చి ఆ కలశలతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశాం. లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేటి యముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు, మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు.
వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు, బ్రాహ్మీ ముహూర్తంలో. అంతే, చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. ఎర్రచందనపు కొమ్మలు కనపడ్డాయనుకోండి, వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వదిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. వృషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమహారత్ రక్త చందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన వృషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జలమాహరత్, అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు, ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మారుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల విక్రమ ఆజహార సధర్మాత్మా నిల సర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్లి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్లి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా 4 వైపులా ఉన్నటువంటి సముద్ర జలాలు, 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసవం యథ. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు. నేను నిన్న అందుకే ఓషధీరసములను వెయ్యండి అని ఇవాళ ఓషధీరసాలతో అభిషేకం చేశాం. పట్టాభిషేకంలో తప్పకుండా ఓషధీరసములను వాడాలని. పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే, ఆ అభిషేకానికే అంత శక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి, అంతే లోకం అంతా చల్లబడిపోయింది అన్నారు. ఒక్కసారి చల్లబడిపోయింది. అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన, కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుక్తం దీప్త తేజసం. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం. ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని, మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు. ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు. కేవలం మనసుతో చూడమని చెప్తారు. మనసుతో చూసి ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః. అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠ మహర్షి. రత్నైర్ నానా విధిశ్చైవ
చిత్రితాయాం శిశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. అనేకమైన రత్నములు పదకపడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవ. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాల్ని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాల్ని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు. అయ్యా అందరూ చెప్పండి, నేను అనుష్ఠుప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేవ మనుస్తం దీప్తతేజసం. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వమాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు. విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు. దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి 100 పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు. పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు. రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. లోకమంతా చల్లబడిపోయింది, అందరి మనసులు చల్లబడిపోయాయి. ఎక్కడ చూసినా ఆనందమే. లక్షల సంఖ్యలో గుర్రములను, పాడియావులను, గోవులను, 100 కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి. 30 కోట్ల బంగారు నాణ్యములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు. సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు. వైఢూర్యమణి చిత్రీచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. మంచి రత్నములు, వైఢూర్యములు, వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు. సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి. ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడి దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీత నువ్వు ఆ హారాన్ని మెళ్ళలోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః దదౌ సావాజుపుత్రాయాతం హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వనరస్సభ చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు.
చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు. కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారమును వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం లేదని అవతల బారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి, అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాంబలేన, మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా, ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన, యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్య నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడుండగా నాకెందుకన్నయ్య యవరాజ్యం, నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా బుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్య నన్ను అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు. ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు, ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్లు చూసి సంతోషించారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా 3 తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి బోలెడంతమంది కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మళ్ళీ ఆ మనవలకి పెళ్లిళ్ళై మునిమనవలకి పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలు, ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బాలసార జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు. వీళ్ళు మళ్ళీ వీళ్ళ వియ్యాలారు, ఆ వియ్యాలారు తాలూకా బంధువులు, ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామా రామా రామ, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధులతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి. అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ భ్రాతృభి సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినాకృతం ఎప్పటే శృణుయాల్లోకే నర పాపాద్ విముచ్యతే. ఆర్షము పరమ సత్యము, ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు, యథార్థముగా జరిగిన గాథ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాక్షసులు, స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యే. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు. యథార్థముగా జరిగిన కథ రామకథ.